రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీలకు సంబంధించిన అప్డేట్స్ గురించి వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ప్రభాస్ గారు మరియు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని చెప్పి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా సైమా మూవీ అవార్డ్స్ ఫంక్షన్ లో ప్రశాంత్ వర్మ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ప్రభాస్ గారితో మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. దీనికి ప్రశాంత్ వర్మ గారు ఏమన్నారంటే, ఈ మూవీకి స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఒక్కసారి ప్రభాస్ గారు డేట్స్ ఇస్తే ఈ మూవీని స్టార్ట్ చేస్తామని చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రశాంత్ వర్మ గారు మరియు ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఖచ్చితంగా మూవీ ఉంటది. అది కూడా ఇయర్ ఎండింగ్ లో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంటది. ఇక వీడియో చూసిన వాళ్ళకి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేవరెట్ హీరో ఎవరు కమెంట్ చేయండి. ఇక సెకండ్ మూవీ అప్డేట్ ఏంటంటే, ప్రభాస్ అన్న మరియు మారుతి గారి కాంబినేషన్ లో వస్తున్న రాజాసాబ్ మూవీని December 9th కి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. మూవీని 2026 జనవరి సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఇక ఈ మూవీని ఇప్పటికే 2 times పోస్ట్ పోన్ చేశారు. ఇక ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ని ప్రభాస్ అన్న బర్త్డే కి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని మూవీ ప్రొడ్యూసర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ